లో ఈ నెల 9/10 9/10 నైటు అండ్ 12th నైటు 2 అఫెన్సెస్ జరిగాయండి. ఇవి హౌస్ బ్రేకింగ్ బై నైట్ అండ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఎస్ఐ గారు సిబ్బంది అందరూ కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్లో భాగంగా రైల్వే స్టేషన్ దగ్గర ఈరోజు ఉదయం మార్నింగ్ 7 o'clockకి దుద్దేళ్ల లింగం అని చెప్పేసి ఇతన్ని సన్ ఆఫ్ యాదగిరి గౌడ్, సిద్దిపేట డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్ అనమాట. ఇతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులోని ఏంటంటే పోయిన ప్రాపర్టీ, ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేసాము. 2 కేసుల్లో మొదటిది ఒక వాచ్ అండ్ ఇయర్ పాడ్స్, ఒకటి బాడీ స్ప్రే, అది బాడీ స్ప్రే ఒకటి యూజ్ చేస్తారు అతను, అండ్ సిల్వర్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేసాము. ఇతని మీద ఇప్పటికి 2 రాష్ట్రాల కలిపి 70కి పైగా కేసులు ఉన్నాయండి. 70 అబోవ్ కేసెస్ ఉన్నాయి. చాలా కేసుల్లోని ఇతను శిక్ష కూడా అనుభవించి బయటకు వచ్చాడు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ అరండల్పల్లి పోలీస్ స్టేషను అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ దోన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. గత ఒక 4-5 months బ్యాకే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. మన విజయనగరంలోని రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పరిసరాల్లో వెయిట్ చేస్తూ ఉండి నైట్ టైము వెళ్ళి లాక్ చేసుకున్న హౌసెస్ని బ్రేక్ చేసి అందులో ఉన్న ప్రాపర్టీని అంతా కూడా దొంగలిస్తారు. దాంతో ఇతన్ని మంచి వర్కౌట్ చేసి ఎస్ఐ గారు సిబ్బంది, క్రైమ్ సిబ్బంది అందరూ కూడా వర్కౌట్ చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇతనిది సిద్దిపేట అండి, దుద్దేడ లింగం, తండ్రి పేరు యాదగిరి గౌడ్ అని చెప్పేసి. ఇది కొండపాక, సిద్దిపేట డిస్ట్రిక్ట్ అనమాట, తెలంగాణ స్టేట్ అండి. ఇంతకుముందు విజయనగరంలోనైతే కేసెస్ ఏమీ ఇప్పటి వరకు అయితే డిటెక్ట్ అవ్వలేదు. మనకి ఈ 2 కేసులు మాత్రం డిటెక్ట్ అయింది కేసులు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఇంకా డేటా కూడా తీసుకుంటున్నాము. ఇప్పటి వరకు అయితే ఈ 2 కేసులే మనకి నమోదైన కేసులు. ఈ 2 కేసులు ఇతను చేశాడు.